శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. కానీ మీ గొంతుకి మాత్రం 25 ఏళ్ళు ఇంకా తక్కువ. ఏం లేదమ్మా, ఏజ్తో తెలుస్తుంది, కొంచెం నాకు తెలుస్తుంది కదా, నా శృతి రేంజ్ తగ్గిందని తెలుస్తుంది. అవునా? బట్ భగవంతుడి అనుగ్రహం అంతే. ఈ మధ్య ఏం పాటలు పాడారు? సినిమాల్లో ఎక్కువ సినిమాల్లో అసలు పాడట్లేదనే చెప్పాలి. బట్ ప్రైవేట్ ఆల్బమ్స్ వాటిలో పాడుతున్నాను. అన్నమాచార్య కీర్తనలు అవి ఈ మధ్యనే పాడడం జరిగింది కొన్నిటికి. ఏదో ఒకటి ఇటు డివోషనల్ కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ అలా పాడుతూనే ఉన్నాను. ఎస్పి శైలజ గారి పాటలంటే ఆ లిస్ట్ ఆఫ్ టాప్ 30 సాంగ్స్ అవి ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మంచి పాటలు పాడారు మీరు. థ్యాంక్ యూ. సో అంటే అవి యాదృచ్ఛికమా అలాంటి పాటలు మీకు రావడం, మీరు పాడాక వాటికి ఆ బరువు వచ్చిందని? అట్లా ఏం లేదమ్మా, నిజంగానే యాదృచ్ఛికం అనే చెప్పాలి. ఎందుకంటే నేను ఫీల్డ్లోకి రావడమే యాదృచ్ఛికం. నేను అసలు ఒక సింగర్ని అవుతానని, కానీ ఇంట్లో కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరికీ లేవు. బట్ మా మదర్కి మటుకు ఉండేదన్నమాట. అంటే మిగతా సిస్టర్స్ అందరూ మ్యూజిక్ నేర్చుకున్నారు ఇంట్లో. అవును. సో అమ్మకి ఏంటంటే ఒక్క పిల్లైనా ఒక్క పాట పాడితే బాగుండే సినిమాలో అని. బట్ నాన్నగారేమో కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవారు. ఆడపిల్లలు పెద్దక్కలందరూ నేర్చుకున్నారు మ్యూజిక్. అంటే పాడకూడదా, సినిమాల్లో పాడకూడదా? అంటే స్టేజ్ మీద పాడటం కానీ అవన్నీ లేదు. కావాలంటే ఏదైనా కీర్తనలో పాడుకోండి, ఇంట్లో పాడుకోండి, ఏదైనా ఆరాధనోత్సవాలు జరుగుతాయి, త్యాగరాజ స్వామి, అక్కడ పాడుకోండి, అంతే. ఆ లెవెల్లో ఆలోచించేవారు నాన్నగారు. అమ్మకి ఏంటంటే అన్నయ్య పాడుతున్నారు కదా ఆల్రెడీ, ఒక్క అమ్మాయి ఒక్క పాట పాడితే చాలు నాకు అని ఆవిడ ఆశ. సో నా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం సడలింపు వచ్చింది. అంటే స్కూల్ ద్వారా వచ్చింది. స్కూల్లో కాంపిటీషన్స్లో పాడటం, ప్రైజులు రావటం. అవును. సో అమ్మ అది బాగా ఎంకరేజ్ చేసేవారు. అంటే కాంపిటీషన్స్ వరకు నాన్న ఒప్పుకునేవారు, కానీ ప్రోగ్రామ్స్కి వెళ్ళటం, స్టేజ్ మీద పాడటం ఒప్పుకునేవారు కాదు. నాన్నగారికి తెలియకుండా పంపించేవారు అమ్మ. నేను కూడా అది పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఏదో పాడుతున్నాను తెలుసు, పాటలు నేర్చుకోవడం ఇష్టం. పెద్ద మనకి వెసులుబాటు కూడా ఉండేది కాదు. అంటే టేప్ రికార్డర్స్ అలా కాకుండా నేను రేడియోలో వినడం, అక్కయ్య దాన్ని నాకు చెప్పడం, రాసుకోవటం, అట్లా నేర్చుకున్నాను నేను. ఎలాంటి పాటలు అప్పుడు నేర్చుకునేవి? అప్పుడు ఎక్కువగా సుశీల్ గారి పాటలే. అసలు రేపల్లె వేచను, రాధకు నీ వేరే ప్రాణం, ఇవన్నీ అన్నమాట. నీ దయ రాధ, పూజలో సాంగ్స్ అన్నీ సుశీల్ గారి పాటలు, అందరి పాటలు నేర్చుకునేదాన్ని. ఒక పెద్ద చేంజ్ ఏంటంటే అప్పుడు యాదోంకి బారాత్ రిలీజ్ అయింది. ఆ పాటలు అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఇలా కూడా చేంజ్గా ఉంటున్న పాటలు అంతే తప్పించి నేను సినిమాల్లో పాడాలి అనే ఉద్దేశం అయితే నాకు లేదు. అంటే అనుకున్నా మహా అయితే ఒక పాట పాడతానేమో, అంతే. చదువు మీద, కాంపిటీషన్స్ మీద, వీటి మీదే జాస్ ఉండేదన్నమాట. తర్వాత స్పోర్ట్స్లో ఉండేదాన్ని నేను. నేను ఖోఖోలో స్టేట్ సెలెక్ట్ అయ్యాను అనమాట. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. అవి ఎప్పుడు ఆంక్షలు లేవా? ఆడపిల్లలు స్పోర్ట్స్ ఆడడం ఏంటి? అది కూడా అంటే మాది ఆడపిల్లల స్కూలే కదండి. ఓన్లీ అబ్బాయిలతో ఏం లేదు, అమ్మాయిలతోనే, ఆడపిల్లల స్కూల్స్తోనే కాంపిటీషన్స్ ఉండేవి. అందుకని నాన్నగారు దానికి ఏమనేవారు కాదు. సెలెక్షన్స్ అప్పుడు మటుకు కొంచెం భయపడ్డారు. ఏలూరులో సెలెక్షన్స్ అయింది, స్టేట్ సెలెక్షన్స్. అప్పుడు ఎలా పంపించాలి అని టీచర్లు అందరూ వచ్చి, పర్వాలేదు మేము తీసుకెళ్తామని చెప్పి జాగ్రత్తగా తీసుకెళ్లారు. మా కజిన్స్ ఉన్నారు ఏలూరులో, అక్కడే ఉండాలి అని అన్నీ చెప్పి మొత్తానికి సెలెక్ట్ అయ్యాను నేను. ఆంధ్ర నుంచి నేను ఒక్కదాన్ని స్టేట్ సెలెక్షన్లో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. అంత ఖోఖోకి. సరే, అప్పుడు యాక్చువల్గా ఇంకా నేను నేషనల్ సెలెక్షన్కి వెళ్ళాలి. సో అదే టైంకి నాకు ఫస్ట్ పాట పాడే ఛాన్స్ వచ్చింది. ఆట కాదు పాట దీంట్లోకి వచ్చాను అనమాట. అట్లా జరిగింది. అది కూడా నేను ఒక్క పాట పాడతానని అనుకున్నా. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను, 9th స్టాండర్డ్ ఫినిష్ చేయాలి, 10th చదవాలి, చదువుకోవాలి అనే ధ్యాస, ఆటల మీద ధ్యాస ఎక్కువ ఉండేది. అలా వచ్చిన దాన్ని ఇక్కడ స్థిరపడిపోయాను. అప్పట్లో మీరు పాడుతున్నప్పుడు అన్నయ్య మీ పాట విని ఎలా స్పందించేవారు? కరెక్ట్ చేసేవారా? నాన్నగారు కరెక్ట్ చేసేవారా మీ పాటని? గమకం ఇలా వనాలమ్మా, లేకపోతే ఇది ఇంకా ఈ శృతిలో ఇలా పాడాలని చెప్పి? కానీ నాన్నగారు పెద్దగా ఏ కరెక్షన్ అంటే అంతగా వినేవారు కాదు. అప్పట్లో ఏదన్నా వస్తే రేడియోలో రావటం, లేదంటే మేము రికార్డ్ చేసుకొని చెన్నై నుంచి నెల్లూరు వెళ్ళి నాన్నగారికి వినిపించడం మేము వెళ్ళినప్పుడు అలాగే జరిగేది అనమాట. సో అన్నయ్య మటుకు చెప్పేవారు. నేను పాడిన వేరే పాటలు కూడా విని ఎక్కువగా నాకు నా మీద సుశీల్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది విపరీతంగా. ఆ స్పష్టత తెలుస్తుంది పలుకులో, చాలా ఉండేదన్నమాట. సో ఎప్పుడు నన్ను హెచ్చరిస్తూ ఉండేవారు అన్నయ్య, నువ్వు సుశీల్ గారి లాగా పాడావంటే మటుకు ఉండలేవు ఇండస్ట్రీలో. ఎందుకంటే ఆవిడ ఉన్నారు, ఆవిడ పాటలు పాడడానికి, ఆవిడ పాటే నువ్వు పాడితే ఇంకెందుకు, నువ్వెందుకు, ఆవిడే ఉన్నారు కదా అని చెప్పేవారు. మొత్తానికి ఏమైందంటే తమిళ్లో పాడేటప్పటికి నా ఒరిజినల్ వాయిస్ నాకు తెలిసింది. వేరే ఏలియన్ లాంగ్వేజ్ అప్పటి వరకు నాకు తెలియదు. తమిళ్లో ఎలా పాడాలి, నా ఒరిజినల్
ఒరిజినాలిటీ బయటకు వచ్చిందనమాట. సో అప్పుడు లక్కీగా ఏంటంటే ఈ జానపదం టైప్ సాంగ్స్ మనం రావటం వల్ల ఆ ఛాయలు కొంచెం తగ్గాయి. అయినా కంప్లీట్గా పోయాయని నేను చెప్పను, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ నా జన్మాంతరం నా మీద ఉంటుంది. సో అది మటుకు చెప్పేవారు. తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలని చెప్పేవారు. కంపోజ్ చేస్తారు అన్నీ ఓకే, నువ్వేం చేస్తావు దానికి, నీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఆ పాటలో. లేకపోతే అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తారు ఓకే, ఆ పాట బ్లాండ్గా ఉందనుకో వాళ్ళు మటుకు ఏం చేస్తారు, ఆ పాట నువ్వు అనుభవించి నువ్వు కూడా కొంచెం నటించాల్సి ఉంటుంది. ఈ రకంగా చెప్పి, లేకపోతే మొట్టమొదటి పాటలు వింటే చాలా స్ట్రెయిట్గా బ్లాండ్గా ఉంటాయి పాటలన్నీ. కానీ అప్పట్లో అంత ఇన్సిస్టెన్స్ కూడా తక్కువ ఉండేది కదా. అంటే మనకి ఉదాహరణకి లీల గారి పాటలు, తర్వాత సుశీలమ్మ, జానకమ్మ ఆ జనరేషన్లో కొంచెం ఎక్స్ప్రెషన్ ఎక్కువ వచ్చింది. కానీ అంతకుముందు ఇలాంటి ఎక్స్ప్రెషన్ అయితే లేదు, వేరే విధంగా. ఎందుకంటే అది డ్రామాల నుంచి వచ్చారు కదండి, స్టేజ్ నుంచి వచ్చారు. అవును, వాల్యూమ్ ఎక్కువ. అవును, వాల్యూమ్ మీదే ఉండేది పాట అంతా, వాళ్ళకి భావం మీద తక్కువ. ఒక రకంగా భావం మనకి ఆ భావం రావాలి అంటే ఘంటసాల గారు, జానకి గారి దగ్గర నుంచే వచ్చింది ఆ భావాన్ని తీసుకొచ్చి. సుశీల్ గారి వాయిస్కి భావం అక్కర్లేదు అసలు, ఆవిడ గొంతుకు అలాగే ఏ భావమైనా పలికేస్తుంది అనమాట. సో వాటి నుంచి నెమ్మదిగా దాటుకుంటూ ఎలా దాటుకోవాలి, మైక్ సెన్స్, మైక్ వాయిస్ని ఎంతలా ఉపయోగించుకోవాలి, మైక్ ముందు ఎలా పాడాలి, స్టేజ్లో మైక్ ముందు ఎలా పాడాలి, ఇవన్నీ వీళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. మీరు పాడే టైంకి కూడా ట్రాక్ సిస్టమ్ ఉండిందా, లేక కొంత నేను లేదండి, ట్రాక్ లేదు, లైవ్. అంటే సింగిల్ టేక్ ఆర్టిస్టులు అందరూ కలిసి వాయించడం అంతే. మళ్ళీ ఒక తప్పు చేస్తే అందరూ వాయించారు. చాలా కష్టం అంటే అది ఆ స్కూల్ అలవాటు అయిపోయిన తర్వాత మిగతా చాలా ఈజీ అనిపిస్తాయి. ట్రాక్ పాడడం ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఒక 30 పీస్ ఆర్కెస్ట్రా ఉందనుకోండి, పక్కన కో ఆర్టిస్ట్ ఇంకో చోటుకి వెళ్ళాలనుకోండి, ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి మనం. సో ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది. అమ్మో నేను తప్పు చేస్తే అంత ఆగిపోతుంది, అన్నీ మొదటి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా. బట్ మీరు బాగా గమనిస్తే వాటికి ఉండే ఏమంటారు ఆ క్లారిటీ, ఆ పాటల్లో ఉండే క్లారిటీ మీకు ట్రాక్ సిస్టమ్స్ అవన్నీ వచ్చేసాక అంత క్లారిటీ లేదు చూడండి. అవును, అది డెఫినెట్గా ఉంటుంది. తర్వాత పోటీ ఉంటుంది, పాడాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి, పక్క వాళ్ళు ఏం పాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, మనం ఎలాంటివి ఇవ్వాలి అనే పోటీ. మీరు వసంత గారు కలిసి పాడారు కదా అప్పుడు పాట, ఫస్ట్ సాంగ్ అదే. ఫస్ట్ సాంగ్ మీరు కలిసి, యాక్చువల్లీ మీరు హైదరాబాద్ వస్తే మళ్ళీ మిమ్మల్ని తిరిగి కాంపిటీషన్కి వచ్చాను హైదరాబాద్కి, ఆల్ ఇండియా సమ్ సింగర్స్ కాంపిటీషన్. మన చిత్తరంజన్ గారే దానికి జడ్జిగా వచ్చారు. ఆ రోజు పాడేసి లక్కీగా నేను వసంత ఇద్దరం పాడేసి ట్రైన్ ఎక్కాము. ఇద్దరు కలిసి పాడారా? లేదు, తను ఒక సాంగ్ నేను ఒక సాంగ్. తనకు ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆ కాంపిటీషన్. తనేమో రారయ్యా పోయిన వాళ్ళు అని గాజులకి స్టైల్లో ఒక పాట పాడింది. నేను ఏం పాడానో నాకు అంతగా గుర్తులేదు, రాధకు నివేర ప్రాణమే పాడాను అనుకుంటానండి. సో అది పాడిన తర్వాత మధ్యాహ్నానికి మాకు అప్పుడు ఫోన్లు ఎవరింటికో తెలిసిన వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అన్నయ్య పిల్లలిద్దరిని ట్రైన్ ఎక్కించి మార్నింగ్ కల్లా చెన్నైలో ఉండేటట్టు చేయమన్నారు అనమాట. సో ఆ కాంపిటీషన్ పాడి ట్రైన్ ఎక్కి వచ్చేసాం. అది 1977 1977 13th ఫిబ్రవరి 14th ఫిబ్రవరి పాడామని. అబ్బా, గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటే. అంటే అంతకాలం క్రితం. సో అప్పుడు లలిత సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉంది. అవునండి. విడిగా నేర్చుకోవడం అలా ఉండిందండి? అంటే లలిత సంగీతం అవన్నీ ఏదైనా మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు కచేరీలు చేసేటప్పుడు అప్పుడు లలిత సంగీతం కూడా పాడేవాళ్ళు. సినిమా పాటలతో పాటు లలిత సంగీతాలు పాడేవాళ్ళం, అందరూ పాడేవాళ్ళు, కో సింగర్స్ అందరూ. సో ఆ లెక్కగా నేర్చుకున్నాను అనమాట కొన్ని పాటలు. ఒక్క పాట గుర్తు చేసుకోగలుగుతారా? ఒక పల్లవి. లలిత సంగీతమా? మీ ఇష్టమైన పాట. లలిత సంగీతం ముఖ్యంగా ఎందుకంటే అది మనకి తరచుగా వినిపించదు. ఇది యాక్చువల్గా నేను పాడే ఈ లలిత సంగీతం ఏంటంటే చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారని తెలియదు. మా సిస్టర్ రాసింది, తనే కంపోజ్ చేసింది అనమాట. ఇది అప్పుడు డీడీలో వచ్చింది, నేను అన్నయ్య గారు పాడేటప్పుడు అన్నమాట. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. నిన్ను పిలిచాను వెదకి అలిశాను, అయినా కానరాకున్నావు నీవు. మురళిని మ్రోగించు జాలిని చూపించు, మురళిని మ్రోగించు జాలిని చూపించు, పాలించి కరుణ
చూపించు, నన్ను లాలించి పాలించి కరుణ చూపించు, నిన్ను పిలిచాను వెదకి అలిచాను, అయినా కానరాకున్నావు నీవు. మీరే గుర్తుపెట్టుకున్నారు చక్కగా. ఎంత చక్కటి పాట, ఎలా మర్చిపోతామండి ఈ పాట. మేము పెరుగుతున్నప్పుడు ఈ పాటలన్నీ కూడా వినికిడి మీద చాలా ఇష్టమైన, ఇప్పటికీ ఈ మధ్యలో కూడా టెలికాస్ట్ అవుతుంది. నిత్య సంతోషన్ గారు ఫోన్ చేశారు, అది ఎవరు రాశారో కొంచెం చెప్తారా లిరిక్స్ అంటే, మా సిస్టర్ ద్వారా పంపించామన్నమాట అది. సో అలా పాట ప్రయాణం మొదలై మీరు పాటకే ఖోఖో కాదని చెప్పి ఇటు మళ్ళీపోయారు. ఖోఖోని మిస్ అయ్యారా కొంచెం? అయ్యో వెళ్ళి ఆడాలి. డెఫినెట్గా స్కూల్ మిస్ అయ్యాను నేను. అంటే 9th మధ్యలోనే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇంకా ఒక తమిళ్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం తమిళ్లో ఎక్కువ బిజీ అయిపోయాను నేను. సో అప్పుడు 9th మధ్యలో ఆపేసి రావాల్సి వచ్చిందనమాట. తర్వాత 10th ప్రైవేట్గా రాసి చదివాను. బట్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్, కాలేజ్ అట్మాస్ఫియర్ ఇవేవి తెలియవు నాకు. బట్ ఎలా అయినా డిగ్రీ చేయాలని ఒక ఆశ. అవును. తర్వాత మళ్ళీ ఒక 5 years తర్వాత డిగ్రీ ఫినిష్ చేశాను. శైలజ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పాటలు పాడిన తీరు, ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా పద్ధతైన పెంపకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరి ప్రభావం? అన్నయ్య ప్రభావం లేకపోతే నాన్నగారు అమ్మగారు అలా చెప్పించి? ఎక్కువ చెప్పాలంటే అమ్మగారు, ముగ్గురిది ప్రభావం ఉందండి. ముందు అమ్మగారు ఎంత మనకి స్వాతంత్రం ఇస్తారో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. దాన్ని మీరు ఉపయోగించుకోండి తప్పించి దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు. నేను ఇచ్చే స్వాతంత్రాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి, అంతేగాని ఓవర్గా ఇవన్నీ ఉండకూడదు. పద్ధతిగా అలా ఉండాలి. ఉదాహరణకి అంటే కట్టుబొట్టు అలాగా? కట్టుబొట్టు అలాగే. అంటే ఎంత అమ్మ అంటే, మేము స్కూల్కి వచ్చాక 2 జడలు వేసుకోవడం, స్కూల్లో తప్పనిసరి కాబట్టి వేసుకునేవాళ్ళం. మా అక్కయ్యలు 2 జడలు కూడా వేసుకోకూడదు, 1 జడ వేసుకోవాలి. 2 జడలు కంటే 1 జడ ఇంకా పద్ధతి అలా ఉండేవాళ్ళమాట. మా దగ్గరకు వచ్చినప్పుడు స్కూల్కి కంపల్సరీగా ఇలా కట్టుకొని వెళ్ళాలి, 2 జడలు కట్టుకుని వెళ్ళాలి. సో అది అలవాటు అయిపోయింది, అలా ఉండేది. తర్వాత సినిమాలు కూడా మా అమ్మగారు, నాన్నగారు, మా నాన్నగారు అస్సలు సినిమాలు చూడరు. మా అమ్మగారు బయటికి రారు. ఎప్పుడన్నా ఏదన్నా సినిమా బాగుంది అంటే చూసి ఎవరన్నా వచ్చి చెప్తే ఈ సినిమా చూడొచ్చు అంటే మమ్మల్ని పంపించేవాళ్ళు. ఓహో, సినిమాలు చూడడం కూడా. తర్వాత కొంచెం మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కొంచెం స్వాతంత్రం వచ్చిందనమాట. మా అక్కయ్య వాళ్ళనైతే అసలు కొన్ని సినిమాలకి వెళ్ళకూడదు, ఏంటంటే అందులో వర్షంలో తడుస్తారట హీరో హీరోయిన్. సో అలా ఉండేది. బట్ చదువులో కానీ, ఆటల్లో కానీ, కాంపిటీషన్స్, పాటల్లో కానీ వీటన్నిటిలో ఎంకరేజ్ చేసేవారు. అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు. డ్రాయింగ్ కాంపిటీషన్ దగ్గర నుంచి తర్వాత జనరల్ నాలెడ్జ్ అన్నిటికీ పంపించేవారు అనమాట అమ్మ. ఆ విషయంలో మటుకు ఇది. తర్వాత ఏదైనా స్టేజ్ మీద నేను పాడుతాను అంటే మటుకు వద్దనేవారు కాదు. వెళ్ళు పాడు, ఆ స్టేజ్ ఫియర్ పోతుంది నీకు, ఎవరో ఒకరిని తోడిచ్చి పంపించి నాతో పాడించేవారు అనమాట. అది కూడా నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు. మరి ఎలా మేనేజ్ చేసి? అమ్మ మేనేజ్ చేసి తెలియకుండా పంపించేశారు. స్కూల్కి వెళ్ళిందనో ఎక్కడికో వెళ్ళిందనో అని చెప్పి పంపించేసేవారు అనమాట. వన్స్ అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాలు సినిమాలో పాడుతున్నారు, వాళ్ళ కుటుంబం ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాన్నగారు కూడా కొంచెం పర్వాలేదు, అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి అన్నయ్యతోటే కచేరీలకు వెళ్ళేదాన్ని, 1-2 కచేరీలకు హాలిడేస్లో. తను ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పి పంపించారనమాట. మొదటి పాట పాడుతా ఉంటే సరే వెళ్ళరండి. అప్పుడు కూడా అందులో చిన్నపిల్లలం కాబట్టి ఆయన పెద్ద మాకు ఏం అడ్డంకి చెప్పలేదు. నాన్నగారికి చెప్పే తీసుకెళ్లారనమాట సాంగ్కి. ఎందుకు అడిగాను ప్రత్యేకంగా అంటే, సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడద్దు, పాడించద్దు అని కూడా కొన్ని ఆంక్షలను చెప్పను, కానీ కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి రొమాంటిక్ డ్యూయట్స్ ఒక దశకంలో అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా శృతి మించి కూడా మనం ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయండి. అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాను అనుకో, అసలు నేను అన్నయ్య డ్యూయట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదాన్ని. నాకు మొహమాటంగా ఉండేది చాలా. తర్వాత తను చెప్పేవాడు, ఇలా అయితే ఎలా పాడగలుగుతాం, అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్ సిస్టమ్ లేదు కదా, అలా ఉంటే పాడొచ్చు, ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు, పాటగా తీసుకో అని. లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు. అవును, ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం ఉన్నవి లేవు. ఒకవేళ 1-2 వచ్చినా కూడా తను ఏం చెప్పాడంటే మేము ఇద్దరం పాడడం, ఇది మీరు వేరే వాళ్ళ చేత పాడించేసాయి అని చెప్పేసావా? అబ్బా, అసలు
మీ ఇద్దరం తను పాడదు, మీరు వేరే ఇంకెవరి చేతన్నా పాడించుకోండి అని చెప్పేసేవారనమాట. ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతగా రాలేదండి. సపోజ్ ఇంకొంచెం ఏదైనా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని, ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని. అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి. అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం, అంటే అవకాశం కదా. అవును అవును. అంటే మీరు దేనికి ప్రాధాన్యత అంటే ఇచ్చారు? వస్తున్నాం అప్పుడే కదా మేము కూడా వస్తున్నాం. ఒక సాంగ్ వదులుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం. ఎప్పుడైనా చూపుకుంటుందా ఇప్పుడు తలుచుకుంటే? అంటే అన్నది మంచి పనే చేశారనిపిస్తుంది. చాలా గొప్ప విషయం అండి. నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే. ఎందుకంటే నాకు ఎప్పుడు మీలో ఒక గుణం, ఇది వ్యక్తిగతం అయితే ఏమనుకోకండి, కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు, అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి, అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే ఆ చక్కదనం మీలో కనిపిస్తుంది. అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదండి. తన్ని చూసే మనకు అర్థమైపోతుంది. తన ఒక్క చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని తను మనం గమనించి చెప్పేసేయచ్చు. మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూశాడంటే సేమ్ మా మదర్ అనమాట. ఓకే, అర్థమైపోతుంది తనకు నచ్చలేదు, తనకు నచ్చినట్టు మనం ఉండాలి. అంటే చాలామంది అంటారు, అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండి అది. బాలుగారు చెప్పినట్టే మీరు ఉండాలి, ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి అంటే నేనేం నష్టపోలేదు కదండి. నేనేమి నష్టపోలేదు. నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను అలా వెళ్ళాలనుకుంటున్నానంటే అప్పుడు నేను బాధపడచ్చు. నాకేమాత్రం లేదు, ఓకే. నేను ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో, తను ఎంత పద్ధతిగా ఉన్నాడో, అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక, చెన్నై వచ్చాక నాకు అర్థమైంది. పెద్ద ఫ్యామిలీ మాది, ఆ ఫ్యామిలీని అంతా తనే పోషిస్తున్నారు. అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత వర్క్ చేయాలి, డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. తను పిల్లలతో స్పెండ్ చేయలేదని అదని ఇదన్నీ అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవ్వదు. నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి. మోర్ దెన్, ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేశాను. సో నాకు అప్పుడు అర్థమైంది తను నలుగురితో ఎలా ఉంటారు, ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఇంటి దగ్గర. వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి. మనలో అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు, మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడకూడదు అంతే. ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా చిన్నవారు, మీరు బాలుగారు కలిసి పాడిన ఈ పాట ఇప్పటికీ స్టేజ్ మీద హిట్ సాంగ్స్లో ఇష్టపడి, నేను సినిమా పాటలు నాకు అన్నీ రావు కానీ పాడమంటే ఈ పాట చాలా ఇష్టంగా ఎంచుకునే పాట. ఆ పాట పాడినప్పుడు అంత అలవోకగా, అంత పవిత్రంగా, బ్యూటిఫుల్ మెలడీ, అది రొమాన్స్ పలికించడం కూడా అంత అందంగా ఎలా పాడారండి? యాక్చువల్గా మొదట తమిళ్లో వచ్చిందండి అది. తమిళ్లో ఇళయరాజా గారు, జెన్సీ గారు పాడారు, సింగర్ జెన్సీ గారు ఉండేవారు తమిళ్లో, ఆవిడ పాడారు. ఆ పాట విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎంత బాగుంది ఈ సాంగ్, అసలు బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్ కానీ, ఇట్లాంటి పాటలు పాడే అదృష్టం దొరుకుతుంది అన్నప్పుడు సీతాకోకచిలకలో ఇవాళ రికార్డింగ్ ఉందని వెళ్ళిన తర్వాత ఆ ట్యూన్ వినిపించగానే నాకు అసలు చాలా ఆనందం వేసేసింది అనమాట. ఈ పాట మనం పాడాలనుకున్నాం, మనకు వచ్చింది ఈ పాట అని. ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా అండి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఇలా చేశారా, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారా, ఇంత బ్యూటిఫుల్గా ఒక సాంగ్ కంపోజ్ చేశారా అనిపిస్తుంది. ఎన్నిసార్లు పాడాను మీరు అన్నట్టు, ఆ పాట ఎన్నిసార్లు పాడినా కూడా మనల్ని ఒక లోకల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ నేను అన్నయ్య కూడా ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాటని చాలా అందంగా రావాలి ఈ పాట అని ఒక తపంతో పాడా. నిజంగా ఆ పైకి వెళ్ళిన ఆ 2 లైన్లు అదొకటి అందమైనది. ఇది ఒకటి థర్డ్ బ్యాక్గ్రౌండ్. ఆ పాటకంతా ఆయువు పట్టు 3వ బ్యాక్గ్రౌండ్ విజయం అది చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు అది బాగుంటుంది. దాని తర్వాత వచ్చే వైలిన్ బిట్టు అది కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఎంజాయ్ చేస్తూ పాడాం. అది పెద్ద పీస్ ఆర్కెస్ట్రా, మళ్ళీ లైవ్లో చేసి అంతా లైవ్ బాబోయ్. అసలు మళ్ళీ మీరు చూడండి, నాకు అంటే అంత లైవ్తో పాడడం, పక్కన అందులో ఒక దిగ్గజం. అవును, ఎస్పి బాలుగారు. ఎంత అన్నయ్య అయితే కూడా అదే బాలుగారి కంటే కూడా అన్నయ్యగానే భయం ఎక్కువ అనమాట. ఎందుకంటే తను ఎలా పాడతాడు, తన క్యాలిబర్ ఏంటో అన్నీ తెలుసు నాకు కదా. పాటని ఇలా నేర్చుకొని పాడేస్తాడు తను. సో కనీసం మనం 50% పాడాలి తనకి మ్యాచ్ అవ్వాలంటే అనమాట. సో ఆ పాట తనతో పాడడం అనేది చాలా చాలా
చాలా అదృష్టం అని చెప్పాలండి నిజంగా. సో తర్వాత మీరు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో వసంత గారు మాత్రమే నేర్చుకున్నారా? మీరు డాన్స్ వసంత గారు మట్టుగా నేర్చుకున్నారండి. నేను భరతనాట్యం నేర్చుకున్నాను. మీరు భరతనాట్యం నేర్చుకున్నారు. అది కూడా ఎలా అయిందంటే నేను భరతనాట్యం నేర్చుకోలేదు. పాప పల్లవి నేర్చుకునేది భరతనాట్యం ఇంట్లో. మాస్టర్ ఇంటికి వచ్చేవారు. నేను మధ్యాహ్నం రికార్డింగ్ బ్రేక్ అయ్యి భోజనానికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఉండేవారు. ఆ పాప ఒకరోజు తలనొప్పని, ఒకరోజు కాలు నొప్పని ఏదో ఒకటి చెప్పేది. వాళ్ళ స్కూల్లో టైర్డ్గా ఉందనో, ఆదివారం ఇవన్నో. అప్పుడు పాప ఆయన చూస్తే జాలేసి, నాకు ఊరికే చెప్పండి సార్, మీరు ఊరికే కూర్చోన్నారు కదా, నాకు చెప్పండి అని. అలా నేను నేర్చుకుని ఆయన అనేత చెప్పారు. ఆవిడ నా చేత అరంగేట్రం అంతవరకు వస్తుందని కూడా నాకు తెలియదు అసలు. తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అరంగేట్రం చేసే లెవెల్కి డాన్స్ చేస్తామని. తర్వాత అరంగేట్రం చేయిద్దామండి అన్నారు. అంటే అన్నయ్య అన్నారు, నాకు తెలిసి తను ఎలా చేస్తుందో నాకు తెలియదండి, అంటే ముందు గజ్జ పూజ చేస్తారు కదా, అది చేద్దాము అని చిదంబరంలో టెంపుల్లో చేసాం గజ్జ పూజ. అప్పుడు అన్నయ్యకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత అరంగేట్రం ఏమన్నారు అప్పుడు చూసి మీ డాన్స్? చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు డాన్స్ చేస్తావని. ఇలా ఎవరికీ తెలియదు ఇంట్లో. ఊరికే ఆయన చెప్పేవి నేర్చుకునేవాళ్ళు, నా పాడికి నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అది అయిన తర్వాత నేను 2-3 ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ICF ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళకి, తర్వాత కళాసాగర్ వాళ్ళకి చేశాను. కాకపోతే ఏంటంటే డాన్సు, పాట డాన్స్ 2 ఎంచుకోవాలంటే ఒకటే ఎంచుకోవాలంటే బాగా స్టామినా కావాలి డాన్స్కి. తర్వాత స్వెట్ విపరీతంగా పోతుంది మీకు. అవును, గొంతు బాగా కొంచెం దెబ్బతింటుందని నేను చెప్పను, మనకి సహకరించదు. అది బాలమురళి గారు, చిట్టుబాబు గారు ఇద్దరు చెప్పారు నాకు. అంటే పాట వదులుకుని డాన్స్ చేయొద్దు అలా చెప్పారా? అంటే నువ్వు ఆలోచించుకో, నువ్వు డాన్స్ చేస్తూ ఉన్నావంటే పాడలేవు అంటే నేను అనుకున్నాను అనమాట. నాకు పాట మించి వేరే ఏమీ లేదు కదా. కానీ నేను ఆ పాపం మా మాస్టర్ గారు అయితే ఇంత నేర్చుకొని 2 ప్రోగ్రాంలు చేసి వదిలిపెట్టకమ్మా అని కూడా అన్నారు. లేదు సార్, నాకు పాటే ముఖ్యం, నేను పాట మీద ఉంటాను. లైక్ అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఏది ఉండదు. ఆ డాన్స్ అరంగేట్రం చూసే విశ్వనాథ్ గారు అది మరొక అంటే మలుపు అని చెప్పొచ్చు. బికాజ్ చాలా పెద్ద మలుపు. మీరు నటనలోకి రావడం, అఫ్కోర్స్ ఒకే సినిమాలో వేశారు కానీ గుర్తుండిపోయే పాత్ర. అప్పుడు విశ్వనాథ్ గారు చూసి అడిగినప్పుడు మళ్ళీ ఆలోచించారా, ఇది మళ్ళీ నేను యాక్టింగ్ ఫీల్డ్? ఆలోచించడం క్వశ్చనే లేదండి, నేను చెయ్యను అని చెప్పేసాను. ఓకే. ముందు విశ్వనాథ్ గారు అడిగారు, ఏడుది నాగేశ్వరరావు గారు ఆయన అడిగారు, అందరూ అడిగారు. అన్నయ్య చేతి చెప్పించారు, మా వదిన గారి చేతి చెప్పించారు, విశ్వనాథ్ గారు మిస్సెస్ చేతి చెప్పించారు. నేను చెయ్యను అని చెప్పాను. ఎంత స్పష్టత అలా ఎలా వచ్చేసింది? అన్నయ్య కూడా వద్దని అనలేదు కదా? ఎవరు వద్దలేదు. అన్నయ్య కూడా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పారు, అందరూ చెప్పారు. అందులో విశ్వనాథ్ గారి సినిమా తన దగ్గరుండి చూసుకుంటారు, నీకు భయం లేదంటే నాకు వద్దు, నేను కంఫర్టబుల్ కాదు, నాకు వద్దు, నేను చేయను అని చెప్పేసాను. నేను పాటలే పాడుకుంటాను. విశ్వనాథ్ గారు తెలివిగా ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి దగ్గర ఒప్పించారు. బాబాయ్ నేను మంచి క్యారెక్టర్, దాని చేత చేయిస్తాను, ఎటువంటి చెడ్డ పేరు రాదు అవన్నీ చెప్తే ఇంకా నాన్నగారు నన్ను పిలిచి అన్నయ్య అంతలా అడుగుతున్నారమ్మా నువ్వు చేయొచ్చు కానీ రిలక్టెంట్గానే ఒప్పుకున్నానండి ఆ క్యారెక్టర్. నిజం అంటే సరిపోయింది, నేను ఇష్టం లేకుండా చేయబట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయినట్టే అనిపిస్తుంది నాకు. నాకు యాక్టింగు అంత కష్టం అనిపించలేదు, ఎందుకంటే ప్రతిదీ విశ్వనాథ్ గారు కరెక్ట్గా యాక్ట్ చేసి ఇలా చెయ్యాలి, చిన్న చిన్న మూమెంట్స్, జుట్టు ఇలా వెనక్కి వేసుకోవడం దగ్గర నుంచి ఆయన చేసి చూపించేవారు. మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను, చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. కానీ అయినా మీరు అలా పట్టేసి, ఎందుకంటే ఆ పాత్రలో మీకోసమే ఆ పాత్ర అల్లినట్టు అనిపిస్తుంది. అది మనకి విశ్వనాథ్ గారిలో ఉందండి. అదే నేను చేసిన ఒక్క సినిమా కాబట్టి నాకు అనిపిస్తుంది, ఆయనలో ఉంది అది. అంటే అఫ్కోర్స్ మనలో కూడా ఆ జీల్ రావాలి, చెయ్యాలి అని ఆయన చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ నేను భయపడింది ఏంటంటే కమల్ హాసన్ గారు ముందర చేయాలి. ఇది
శాస్త్రీయ నృత్యమా? ఏ కాదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. అమ్మో, అది నాకు అసలు నాకు వచ్చే ఆయన చెప్పినట్టు ఏదో కోతులు అవి గెంతులు వేస్తున్నట్టు భూతాలు దయ్యాలు అన్నట్టు ఆ నా డాన్స్ సినిమా డాన్స్కి సరిపోదు. ఎందుకంటే సినిమా డాన్స్లో అన్నీ మిక్స్ అవుతాయండి. కథక్కు అన్నీ మిక్స్ చేస్తారు. కూచిపూడి ఎక్కువగా ఉంటుంది శేషు మాస్టర్ గారికి డాన్స్లో. అందులో ఆ సినిమాకి 3 డాన్స్ మాస్టర్లు. సో ఇలా అందులో ఒక పాటకి శేషు మాస్టర్ గారు, ఒక పాటకి రఘురామ్ మాస్టర్ గారు. నాకు వేదానికి రఘురామ్ మాస్టర్ గారు, ఓం నమ శివాయకి శేషు మాస్టర్ గారు. శేషు మాస్టర్ గారు అయితే 1 వీక్ నాకు రిహార్సల్స్ ఇప్పించారు. అంటే పాట పెట్టి రిహార్సల్స్ ప్రాపర్గా ఫుల్ అంత రిహార్సల్ చేసి అంతా ఓకే చేసుకున్న తర్వాత సెట్కి వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ఈ మూమెంట్ మార్చేద్దాం, ఆ మూమెంట్ ఇలా మార్చేద్దాం. నాకు భయం వచ్చేసేది, బాబోయ్ నేను చేయలేనేమో అని. కానీ చేయించారు, బాగా చేయించారు. నీకేం భయం లేదు, నువ్వు టైం తీసుకో అని. బట్ డాన్స్ కొంచెం కష్టపడ్డాను, కానీ నటన మటుకు విశ్వనాథ్ గారు చెప్పినట్టే చేశానండి. ఆయన ఎలా చెప్తే అలా చేశాను. ఏమిటి మమ్మీ ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ళ పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యు జోకింగ్? నీతో వేళపడలేమిటి? కానీ టైమింగ్. నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేనే నేర్చుకుంటాను. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అండి, నేను కానీ ఆ సినిమా వద్దు అనుకొని ఉంటే ఎంత మంచి పాటలను పోగొట్టుకుని ఉండేదాన్ని అయ్యో కదా. ఎందుకంటే ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత అన్నయ్య గారు విశ్వనాథ్ గారికి, ఇళయరాజు గారికి చెప్పారు, ఇందులో శైలజకి పాటలు ఉంటే అవి శైలజ పాడుతుంది అని చెప్పారనమాట. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అదొక అదృష్టం. అండ్ అది లాజికల్ కూడా వేరే వాళ్ళు పాడతారు, వేరే వాళ్ళే పాడతారు డాన్స్ కాబట్టి లాజికల్గా కూడా పాడతారు. ఆ తర్వాత రాజా గారు ఏమన్నారంటే ఒక్క సాంగ్ తనకు వస్తుంది, అతను పాడుతుంది, ఇంకో మంచి పాటలు కూడా ఉన్నాయి, తన చేతి పాడిద్దామని. నాద వినోదము, వేవేల గోపెమ్మల, వేదం. బ్యూటిఫుల్ సాంగ్స్ నిజంగా. ఐ థింక్ రాబోయే 50 సంవత్సరాలు అసలు ఏమాత్రం ఇది ఇప్పుడే పుట్టిన పాటలాగా పాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ పాటలు నా చేతి పాడించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సుశీల్ గారు ఉన్నారు, జానక్ గారు ఉన్నారు, వాణిజ్యరామ్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు నా చేత ఇప్పుడు నేను పాడింది అనుకోండి, నా చేత పాడించవచ్చు. మిగతా పాటలు కూడా నా చేత పాడించాల్సిన అవసరం లేదు. అంత మంచి సాంగ్స్ వచ్చాయి నాకు. అసలు సాగర సంగమం అంటే నాకు ఆ సాంగ్స్ కోసమే నేను తర్వాత ఆలోచించుకున్నాను, యాక్టింగ్ అన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అది కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడి భయపడ్డారు, మళ్ళీ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకురా. వేదం సాంగ్ అలాగే అయింది. అంటే అన్ని లైవ్ సాంగ్. వేదం లైవ్గా తీసామండి. లైవ్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం. అక్కడికి వెళ్ళి అప్పుడే నేర్చుకుని అప్పుడే పాడడం. అది స్వరం నేర్చుకున్నామండి. ఫస్ట్ మేము స్వరం చెప్పారు నాకు. అసిస్టెంట్ గారు ఏం చేస్తారంటే, మా స్వరం పాడాలి, మీరు స్వరం నేర్చుకోమంటారు. నేను స్వరం పాడడం ఎప్పుడు ఈజీ, అకారం కంటే కదా. స్వరం పాడేశాను. మానిటర్లో విని ఇళయరాజా గారు అన్నారు, స్వరం కాదు నాకు ఆలాపన కావాలి అన్న. రావట్లేదు ఆ ఫాస్ట్నెస్కి ఆలాపన. నేను చాలా టెన్షన్ పడిపోయాను. అన్నయ్య వేరే చోటుకి వెళ్ళాలి, వాళ్ళు ఇంత మంచి పాట ఇచ్చారు, పాడుతా అసగం భయం. అప్పుడు ఇళయరాజా గారు నువ్వు పని చేయి, నువ్వు స్వరం ఆయన అర్థం చేసుకుని నువ్వు స్వరం పాడేసేయి, రేపు మార్నింగ్ వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వచ్చి ఆలాపన పాడు. ఆ బిట్ ఆలాపన పాడేసేమన్నారు. నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వెళ్తే ఎంత సులభంగా అనిపించిందో అసలు. అంటే నేను అడిగాను, ఏంటి సార్ నిన్న రాలేదు ఇవాళ ఎట్లా వచ్చిందంటే, సాధనమ్మా అంతే, నిన్న టైం లేదు నీకు పట్టుకోవడానికి, రాత్రంతా ప్రాక్టీస్ చేసో సాధన ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆ పాట రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఇంకా అదే పని నాకు. ఎంత హై పిచ్ అండి వేవేల గోపమ్మల. అది కూడా రెండు చాలా హై పిచ్. ఆ హమ్మింగ్ తీసుకోవడం ఒకటి, అదే పాటకు మళ్ళీ యాక్ట్ చేయడం కూడా అంతే ఫాస్ట్లో వస్తుంది అమ్మాయి. ఆ హమ్మింగ్ పాడుకుంటూ వస్తుంది. అవును, అదొక టెన్షన్ నాకు డాన్స్లో ఆ పాటకి. అది మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత యాక్టింగ్ మీద
ఆ షాట్ మీద దృష్టి ఉన్నా నా పాట వినిపిస్తోంది అనే ఒక ఒక మధ్య మధ్యలో జల్లు ఇక్కడ ఉంటుంది ఎక్కడన్నా కదా. ఏమన్నా తప్పులు పాడనా అది ఏమన్నా ఉన్నాయా? సింగర్కి తప్పదుగా ఎప్పుడు. తప్పకుండా ఉంటుంది, ఎన్ని పాడినా ఎంత చేసినా మళ్ళీ అక్కడ ఆ టెన్షన్ ఉంటుంది మనకి. కానీ ఇట్స్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. సాగర సంగమం అనేది నాకు ఒక చిరునామా నిజంగా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఈ టైంకి యాక్చువల్లీ అంటే మామూలుగా మనకి మన జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది, మనం ఇలా ఉండాలి, ఇది అవ్వబోతున్నా నేను అని. ఆ పాటకి మీకు మైండ్లో బాగా సెట్ అయిపోయి ఉంటుంది, అంటే మీరు సింగర్ అయిపోయారని. అప్పటికే చాలా పాటలు పాడారు, బట్ సింగింగ్ ఈజ్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అని ఆ క్షణం ఏ క్షణంలో మీకు అర్థమైంది? ఊరికే ఒకటి అర పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే, బట్ నేను పాట కోసమే పుట్టాను, పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది? నాకు వన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఇప్పుడంటే మనం నెలకి నేను 2 పాటలు పాడానండి, 3 పాటలు పాడానని చెప్పుకుంటున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక నెలలో 30 పాటలు పాడాను. సో ఇలా ఉన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసే, అసలు నా చేతి ఇలా పాడిస్తున్నారు వీళ్ళు. అంటే నాకెప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది అది. అంటే ఒక సింగర్కి ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే, ఇది నా క్యాలిబర్ ఇంతేనేమో. ఎందుకు అనిపించింది అలాగా? ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర సంగమంలో పాట నేను ఇది పాడలేకపోయాను అని, కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించేది అనమాట. మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని చెప్పేవాళ్ళు, లైక్ యేసుదాస్ గారు, వీళ్ళందరూ అనేవాళ్ళు ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా? కాదు, భగవంతుడు పంపిస్తున్నాడు, ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని, అంతే పాడాలి. మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు. అన్నయ్యకి కూడా చెప్పేవారు ఆయన. అన్నయ్య కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు, నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసిందేమో, పేరు ప్రఖ్యాతులు, నేను ఇంకా సాధన చేయాలేమో, ఇవన్నీ ఉండేవి అనమాట. ఆయన చెప్పేవారు ఎప్పుడు అలా అనుకోవద్దు, మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరేమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయి, రావట్లేదు కదా. వాళ్ళు తలుచుకొని పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది. ఇంతమంది సింగర్స్లో మిమ్మల్ని మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది, ఈ పాట మీది, అట్లా అనుకోండి. ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను. தமிழ்ல என்னென்ன பாடிருக்கீங்க? நிறைய பாடிருக்கேன் தமிழ்ல. எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது, மன்னிச்சிடுங்க. ஏதாவது ஒரு నా మొదలు ఫస్ట్ పాడిన పాట ఇళయరాజా గారిది ఎలా జరిగిందంటే, ఆయన ఆడిషన్కి పిలిచారు నన్ను. పిలిచి ఆయన ఇన్ఛార్జి శ్రీనివాసన్ గారు ఉండేవారు, అన్నయ్యకి కూడా ఆర్కెస్ట్రాకి అతనే ఇన్ఛార్జ్. అతను వెళ్ళి చెప్పారనమాట ఇళయరాజా గారితో, ఇట్లా బాలు సిస్టర్ కచేరీలో పాడుతోంది, ఎందుకంటే రాజా గారు కూడా అన్నయ్యతో కచేరీలో పాడారు కదా, పాడుతోంది, నువ్వు పాడిస్తే బాగుంటుందేమో అంటే బాగుంటుంది కానీ బాగాలేదు అనుకో, అప్పుడు నేను పాడించకపోతే బాలు ఏమన్నా అనుకుంటాడేమో, తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట. అట్లా వద్దు, నువ్వు ఆడిషన్ చేయి, నీకు నచ్చితేనే పాడించు అన్నారు. మీకు కూడా ఆడిషన్? నేను హెచ్ఎం